ఐపీఎల్లో ఇవాళ కీలక మ్యాచ్ జరగబోతోంది. ఈ సీజన్లో టఫ్గా ఉన్న జట్ల మధ్య నేడు సాయంత్రం మ్యాచ్ జరగనుంది. ముంబై గుజరాత్ మధ్య మూడవ ఆట ఉంటుంది. రెండు టీమ్స్ గతంలో ఉన్న పాత రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డులను నమోదు చేయాలని చూస్తున్నాయి. ముంబై గుజరాత్ జట్ల మధ్య నేడు ఐపీఎల్ కొత్త రికార్డులపై కన్నేసిన టీమ్స్. ఐపీఎల్ 2024లో ముంబై గుజరాత్ మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. దీంతో రెండు జట్లు రికార్డుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ రెండు టీమ్స్ మధ్య పోరులో ఎవరిది విజయం అనే విషయం కన్నా ఎన్ని రికార్డులు బద్దలవుతాయన్న దాని మీదే అందరికీ ఆసక్తి ఎక్కువ. ఎందుకంటే ఈ జట్లలో ఆటగాళ్లు రికార్డుల రారాజులు. బ్యాటింగ్ మాత్రమే కాదు, బౌలింగ్ లో కూడా రికార్డులు క్రియేట్ చేశారు ఈ టీం ప్లేయర్లు. గతంలో నమోదైన రికార్డులు మాత్రమే కాదు, వ్యక్తిగతంగా సాధించిన రికార్డులు ఈ టీంలలో ఆటగాళ్లను టాప్ లెవెల్లో నిలబెట్టాయి. మరి ఏంటా రికార్డులు, ఎవరా ఆటగాళ్లు? ముందుగా ముంబై గుజరాత్ జట్ల మధ్య ఇప్పటి వరకు 4 మ్యాచ్లు జరిగితే ముంబై 2 మ్యాచ్లు గెలుపొందితే గుజరాత్ 2 మ్యాచ్ల్లో గెలుపొందింది. చివరిసారి గత సీజన్లో తలపడినప్పుడు ముంబై 27 రన్స్ తేడాతో గెలిచింది. ఇక ఈ సీజన్లో మ్యాచ్ జరిగే అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్ 8 మ్యాచ్లు ఆడి 5 మ్యాచ్ల్లో గెలుపొందింది. 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇక ఈ మైదానంలో మొత్తం ఇప్పటి వరకు 7 మ్యాచ్లు జరిగితే మొదట బ్యాటింగ్ చేసిన టీం 3 సార్లు, రెండవసారి బ్యాటింగ్ చేసిన టీం 4 సార్లు గెలుపొందింది. అత్యధిక స్కోరు 207 రన్స్గా ఉంది. ఈ టీముల్లో అత్యధిక రన్స్ వీరులుగా సూర్యకుమార్ 139, శుభ్మన్ గిల్ 114, డేవిడ్ మిల్లర్లు 106 రన్స్తో ఉన్నారు. ఎక్కువ వికెట్లు సాధించిన వారిలో రషీద్ 8 వికెట్లు తీయగా పీయూష్ చావ్లా 4 వికెట్లు తీశారు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ అత్యధిక స్కోర్ ముంబై ఇండియన్స్ మీదే చేసింది. గత 2023 సీజన్లోనే ఈ ఘనత సాధించింది గుజరాత్. 2023 మే 26న ముంబై ఇండియన్స్ తో అహ్మదాబాద్లో జరిగిన ఈ మ్యాచ్లో 20 ఓవర్లకు గుజరాత్ 233 పరుగులు సాధించింది. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ స్కోర్ను సాధించింది టైటాన్స్. ముంబై బ్యాట్స్మెన్ రోహిత్ శర్మను లిటిల్ కానీ, జాన్సన్ కానీ వీళ్ళిద్దరినీ ప్రయత్నిస్తాడు గిల్. ఇక టిమ్ డేవిడ్, బ్రేవిస్లను అడ్డుకోవడం రషీద్ ఖాన్ వంతు. హార్డ్ హిట్టర్ అయిన వీళ్ళిద్దరిని అడ్డుకోవాలంటే రషీదే కరెక్ట్. పవర్ ప్లే చివరి ఓవర్లో బౌలింగ్ చేసే రషీద్ మిడిల్ ఆర్డర్లో వీరిని నియంత్రించనున్నాడు. రాహుల్ తెవాటియా ముంబై మిడిల్ ఆర్డర్ చేసే పరుగుల నియంత్రణకు అడ్డుకట్ట వేసే పని చూసుకుంటాడు. ఇలా ఛాంపియన్ల ఆటంటే రికార్డులే రికార్డులు అనే పరిస్థితి. ఇక కీలక ఆటగాళ్ల పరుగుల దాహం, వికెట్ల వేటతో కొత్త రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. మరి ఈ హైటెన్షన్ మ్యాచ్లో మరిన్ని రికార్డుల కోసం రాత్రి 7:30 అహ్మదాబాద్ స్టేడియంకి ట్యూన్ కావాల్సిందే.